ఏమాత్రం రాజకీయ సంబంధమైనటువంటి దాంట్లో చొప్పించకుండా బహుశా నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించి పూర్తిగా సభ్యుల్ని కూడా ట్రాన్స్పరెంట్గా నియమించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ని ప్రకటించడమే కాదు, ఆ ఉద్యోగాలు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే చివరికి మీ రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే ఈ రోజు వరకు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ఒక వ్యవసాయ కూలికి సంబంధించిన బిడ్డడు, ఒక పారిశుద్ధ కార్మికుల కుటుంబానికి సంబంధించిన పిల్లవాడు, ఒక పంచర్లు వేసుకునే కుటుంబానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ ఓర్చి రూపాయి పోగేసి బిడ్డలను చదివిస్తే అందులోంచి వచ్చినట్టు అనేక మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పరీక్షల్లో మీరు పాస్ అయ్యి రాష్ట్ర ఏలటానికి పనికొచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఇవాళ నియామక పత్రాలు పొందుతూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు గుండె లోతుల్లో ఉంచేట్టు ఆనందం, అటువంటి సామాజిక పరిస్థితుల్లోంచి ఇచ్చి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర సర్వీస్ ఎన్నికై ఈరోజు నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం, మీ ఆనందాన్ని చూస్తూ సంతోషపడే మీ తల్లిదండ్రుల గుండె చప్పుళ్ళన్నింటినీ విని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. ఇదే కదా ఆనాటి యువతీ యువకులు ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది. ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతీ యువకులు ఉరికంబాలెక్కింది, అగ్నికి ఆహుతైంది, అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంది. వారి లక్ష్యాలను నెరవేరుస్తున్నందుకు ఆ నెరవేర్చే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన దాదాపు 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి వారందరూ ఈరోజు భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ పేదవాళ్ళు పడుతున్నటువంటి అనుభూతి, ఆ పేదవాళ్ళ ఆనందాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సంతోషించిందో అదేవిధంగా ఈరోజు ఈ 562 మంది గ్రూప్ 1 పాస్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు మీరందరూ పొందుతూ ఉంటే అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆనందపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబెట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల మేధస్సుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి సమానంగా పంచబడాలని, తద్వారా ఆనాడు కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి సామాజిక న్యాయం చేయాలని, తద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీపడే స్థాయిలో
ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి సంకల్పమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సహచర మిత్రులు అందరూ చెప్పేది ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వనరులతో పాటు మానవ వనరులు కూడా అద్భుతమైనటువంటి మానవ వనరులుగా సానబట్టి ప్రపంచానికి అందించటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. తద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్య ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని, విద్య ద్వారా మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు ఎదగలుగుతాడని నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకటే కాదు, పుట్టిన ప్రతి బిడ్డకి చదువు చెప్పించాలి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఒక్కొక్క స్కూల్ కనీసం 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూల్ అయినా ఈ సంవత్సరం స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారే ప్రత్యేకంగా విద్యాశాఖను చూస్తా ఉన్నారు. ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్, గేమ్ చేంజర్. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం. ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే, వైద్యం నుంచి మొదలు పెడితే, ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి చీఫ్ సెక్రటరీ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సమాజం, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే 30-35 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి కలిగేటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు. ఈ అందుకోబోయేటువంటి అదృష్టాన్ని ప్రజా సంక్షేమం కోసం, సామాజిక హితం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకొని అడుగులు ముందు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మా అందరి ఆశ ఒక్కటే, నగరం అభివృద్ధి చెందుతా ఉంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది, మూసీ రిజర్వేషన్ జరగబోతా ఉంది, హైదరాబాద్ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. రైజింగ్ తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రం ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అందుకే అనేక ప్రణాళికలు